మీ పేరు చెప్పండి. పేరు మల్లయ్య సార్. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ నుంచి 30 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు. ఓ, మీ ఏజ్ ఎంత? సార్ 30 35ఆ? అంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? మ్హూ. గోన్లో అంటారు సార్. మ్హూ. గోన్లో అంటే గుసాడ డాన్స్. మ్. ఆ చేతిలో రావాలి. ఇది నేను ఇక్కడ తోలు జింక తోలు. ఎక్కడుంది జింకతోలు? ఈ చేతిలో సార్. ఓకే, ఒక చేతిలో జింకతోలు, ఇంకో చేతిలో రోకలి. అది రోకలి. ఎందుకు రోకలి? అది అవి పట్టుకొని నెమలి కట్టేప్పుడు కదా, మ్. అట్లా వాళ్ళ ఆచారం అన్నమాట. శివుడికి పూజకి వెళ్తే ఆ విధంగా వెళ్తాం. ఓకే, ఆ వస్త్రధారణతో శివ పూజకి వెళ్ళాలి. చేతిలో ఒక అది రోకలి, రోకలి, ఇది జింక తోలు, జింకతోలు, నెమలి తోలు, తల మీద నెమలి పించాలు, అంతేనా? అవన్నీ పెట్టుకొని శివ పూజకి వెళ్తారు. గొండులు వీళ్ళు. వీళ్ళు దేవతలు సార్. గంగమ్మ, శివుడు, పార్వతి. ఎవరు గంగా ఇందులో? గంగమ్మ, శివుడు, పార్వతి. ఓకే, రైట్ సైడ్ ఉంది గంగ, మధ్యలో ఉంది శివుడు, ఈ చివర ఉంది పార్వతి, అంతేనా? ఓకే, అది భీమదేవుడు అంటారు సార్. రెండునా? అది సత్యపాని అంటారు సార్. తప్పు చేసిన వాళ్ళు వాటి మీద ప్రమాణం చేపిస్తారు. ఇది అది లాస్ట్. ఓకే ఓకే, ఇది ఏమంటారు వీటిని? సత్యపాని. సత్యపాని. ఓకే, వాళ్ళు వాడిన డోలు, గజ్జలు, మంటాలు, ఖడ్గాలు, రంగుల టోపీ, ఓకే కుంగూర, డప్పు, ఓకే, దానికి సంబంధించిన గోల్డ్ బేస్మెంట్. సమాచారం అంతా కూడా ఇందులో ఉంది. గొండు ఇల్లు పేరేంటి? గుసడి నృత్యం, గొండు, డోలు, గమ్మళం, తోలుపట్టి, రోకలి, నెమలి టోపీ, నందులు, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో ఇచ్చారు, అవునా? ఓకే ఇది స్టోరీ సార్. ఓకే, ఈ ఛత్తీస్గఢ్కి సంబంధించింది కదా, ఎందుకు పెట్టారు ఇక్కడ? సార్ గొండులు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సా, ఓకే, మధ్యప్రదేశ్, బస్తర్, ఓకే, వాళ్ళ రాజ్యాలు ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఇందులో ఇచ్చారు, అంతేగా? ఓకే, పూర్వకాలం శివుడు అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఈ అడవిలో అప్పుడు ఇక్కడ చూసే అంతా చెంచులంతా ఈయన దగ్గర ఉండి, దగ్గరలో అడవుల్లో ఈయన దగ్గర ఉండేది. ఈయన పూజ చేసేవాళ్ళు దగ్గర. కాలం మారిపోయే కొద్దీ ఎక్కడ వాళ్ళు అక్కడ డివైడ్ అయిపోయి కొన్ని రాష్ట్రాలకి కొద్దిగా అడవులలో తెగలాగా ఇట్లా ఏర్పడిపోయాయి. అక్కడక్కడ వెళ్ళిపోయారు. అందరూ ఒక చోట అయితే ఉండకుండా ఒక్కొక్క రాజ్యం. దేవుడు ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు వీళ్ళంతా దగ్గర ఉండేవాళ్ళు. చెంచు అంటే ఒక ఆదివాసి అంటే గిరిజనుడు పూజించిన వాడు. ఫస్ట్ బలిదాన స్వామికి పూజ చేసేవారు, గిరిజన చెంచు అని గుర్తించారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయే కొద్దీ బయటకు ఇంకా ఇప్పుడు అంతా బయట వాళ్ళు బ్రాహ్మణ్స్, మునుల తర్వాత బ్రాహ్మణ్స్ అని మరి ఏర్పడి. ఓకే, ఇంతకు ముందు అయితే దేవుడికి పూజ చేసే వాళ్ళంతా కూడా చెంచులే. పాములు, చేపలు పట్టేవాళ్ళు. చేపలు అమ్ముకునేవాళ్ళు. పాములు, చేపల ఆట ఆడిచ్చేవాళ్ళు. ఓకే, పాములు ఆడిచ్చేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఇల్లు. పండుగలు, జాతరలు వస్తే గుర్రాలు, నిమనాట్యాలు, డాన్స్ వేస్తారు. ఓకే, వాళ్ళ ఇంటి దేవుడు శ్రీరాముడు సార్. వాళ్ళ ఇంటి దేవుడు శ్రీరాముడు అంటారు. అది చేపలు పట్టి పందిమామి అంటారు. దాంతో చేపలు పట్టేవాళ్ళ? వలలు లేని సమయంలో దాంతో పట్టేవాడు. అది చెరువులో దించేసినప్పుడు నైట్ ఉదయాన్నే వెళ్ళి
దాన్ని బయటికి లాగేస్తే చెరువులోంచి ఉమ్. దాన్ని మొత్తం లోపల నిండుంటాయి చేపలు. ఆహా. అది పైకి లాగినప్పుడు వాటర్ ఒకటే బయటికి పోతాయి. ఎన్ని చేపల వరకు పడతాయి? పడతాయి సార్, దాని నిండా పడతాయి, పడిపోతాయి. ఓ 10 కిలోలు? ఒక 20-30 కిలోలు. ఓ 20-30 కిలోలు. ఓకే. ఇప్పుడు యానంకి గిరిజనులు అంటారు. ఇది సవర అంటారు. ఉహు. సవర గిరిజనులు అంటే ఇంకా ఆ గుర్రం మీద ఉన్నాయన ఆ గుర్రం మీద కూర్చున్నాయన గిరిజన, ఆయన రాజు. ఉహు. ఆ గుర్రం మీద కూర్చున్నాయన రాజు. ఓకే. ఈ ఆర్ట్ ఏంటి? ఈ కింద కూర్చున్నాయన గోడ జ్ఞాపకం చూడండి సార్, ఉమ్. చిత్రిస్తున్నాడు. అంటే ఈరోజు ఏంటి, రేపు ఏంటి అని ఒక 12 నెలలు ఉమ్. గుర్తించేవారు. అది ఒక సంవత్సరం చేశారు, అది క్యాలెండర్ అంటారు. ఉహు. అప్పుడు కాలం క్యాలెండర్ సార్. నేను కూర్చున్నది ఎవరు? అదే సార్ చెంచు గిరిజన అంటే అతను ఆయన కాలాన్ని బట్టి రోజులు బట్టి కనిపెట్టేవాడు. పండగ, ఉమ్. ఉమ్. నెల, పంచాంగం. పంచాంగం లాగా. వీళ్ళు ముగ్గురు ఈ 3 బుట్ట బొమ్మలు అంటారు సార్. బుట్ట బొమ్మలు. అంటే మాస్క్ డ్యాన్స్ వేస్తారు. ఉహుహు. ఇది వాడిన వాయిద్యాలు. ఓకే. అక్కడ గుర్రాలాగా ఉన్నాయి ఏంటి? మాస్క్ అవి కూడా డ్యాన్స్. ఓకే. ఓకే. వీళ్ళు సవర గిరిజనులు. అది అడవి పంది చెక్క బొమ్మ అంటారు. ఉహుహు. ఓకే. సరే. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి సార్. ఇంకా ఉందా? రండి. వీళ్ళు ఎరుక గిరిజనులు అంటారు. ఎరుకలా వీళ్ళు? ఎరుక గిరిజనులు అంటే ఎరుకలా కదా? అదే ఎరుకలా. ఎరుకల గిరిజనులు అంటే అప్పుడు చెంచు లెక్కనే వచ్చేది. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు కాలం మారిపోతే వాళ్ళు సోది చెప్పేవారు జాతక. ఓకే. అప్పుడు శివుడు భూమి మీద తిరిగేవాడు. అప్పుడు ఏమి ఉండేది కాదు ఈ భూమి మీద. ఆయన ఎక్కడ నివసించాలో ఆయనకే అర్థం కాదు. ఆయన తిరుగుతూ ఉంటే భూమి చుట్టూ ఒక చోట ఒక పల్లెటూరులో ఈమె సింగమ్మ అని ఈమె పేరు. అంటే ఒక 10 మందికి జ్యోతిషం చెప్పేది, చేసాడు జాతకాలు. అంటే ఎవరు ఎట్లా ఉండేది, ఎవరు బతుకులు, ఎవరు చాలా రాత్రం ఇట్లా చెప్పేది. దాన్ని బట్టి చెప్తూ ఉంటే శివుడు భూమి మీదనే తిరుగుతుండేవాడు పైన. ఆయన గొప్పకి ఏం అర్థం కాక మామూలు వేషంలో ఉండి ఆమె దగ్గరికి వెళ్తాడు కిందికి చూసి. ఆమె మామూలు వేషంలో వెళ్ళినప్పుడు చేయి చాపంగానే ఆమె ఇట్లా చేయి చూడగానే ఏం స్వామి, మల్లయ్య స్వామి, ఏంది ఇట్లా వచ్చావు స్వామి, నీకు ఎక్కడ అంటే అమ్మ తల్లి, నేను ఎక్కడ నివసించాలో నాకే అర్థం కావట్లేదు, నాకే అసలు తోచట్లేదు ఎక్కడ ఉన్నాను అంటే అమ్మ డైరెక్ట్ చెప్పేది, స్వామి నువ్వు మల్లికార్జున స్వామి అనే కానీ మల్లయ్య అని పేరు వస్తుంది. శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అని 2వ జ్యోతిర్లింగం. అంటే ఈ దట్టమైన అడవి ఎత్తైన కొండల్లో శ్రీశైలం అని పేరు రావాలి, అది 2వ జ్యోతిర్లింగం అని పేరు వచ్చింది అని అనగానే అప్పటికే ప్రత్యక్షమే ఆయన వాళ్ళకి వరాలు ఇచ్చాడు సార్. సింగయ్య అంటారు వాళ్ళ పేరు. సింగయ్య. ఆమె పేరు సింగి, ఈయన పేరు సింగయ్య. ఇవి వాళ్ళు వాడినాయి సార్ కిన్నెరు. ఓకే. అవన్నీ కిన్నెరలా? మాస్కోలు అదే స్వర్గాలు వాటర్. మొగలయ్య తెలుసా నీకు? సార్ మొగలయ్య తెలుసా మీకు? కిన్నెర వాయిద్యాన్ని వాయించే మొగలయ్య మన పద్మశ్రీ కూడా ఇచ్చింది కదా ప్రభుత్వం. ఇది సార్ స్వర్గాలు సార్ వాటర్. అది పిట్టలు వాటర్. ఓకే. పిట్టలు పట్టడానికా? పంజరంలో అన్నమాట. అది లాస్ట్ పిల్లలు వేయాలంటారు సార్, పేరు గుట్ట అంటారు. ఓకే. వాళ్ళు వాడే మాస్కులు తాటి సంచి.
వీళ్ళు కోండ్లు అంటారు సార్. కోండు అంటే వీళ్ళు మయూరు డ్యాన్స్, మయూరు కోండు గిరిజన అంటారు. వీళ్ళు అప్పుడు కాలం మయూరు డ్యాన్స్ చేసేవాళ్ళు. ఫ్లూట్ వాసినాడు చూడండి, ఆమె డ్యాన్స్ వెనక మయూరు డ్యాన్స్ అంటారు. ఇవ్వండి సార్ వాళ్ళు వాడిన ఒకటోది ఆర్ట్ బాక్స్ అంటారు. ఇది ఆర్ట్ బాక్స్ అంటారు సార్. ఇది ఆర్ట్ బాక్స్ అంటే అన్నం వేడి ఉండేటప్పుడు ఇది మూతలాగా ఉపయోగిస్తారు, రంధ్రంలో ఆవిరిలాగా వచ్చేది. రెండోది బ్యాగ్, మూడోది క్యాప్ సార్ టోల్, అది లాస్ట్. ఇది నాలుగోది వర్షం గొడుగు అంటారు. ఓకే. ఇది పిట్టల వల అంటారు సార్ ఆ సైడ్. ఓకే. ఇదిగోండి సార్ కింద ఉన్నది టెర్రకోట రాజులు అంటారు, టెర్రకోట అంటారు రాజులు. ఈశ్వరు చెక్క బొమ్మ సార్, చిరుతపులి జింక చెక్క బొమ్మ. వాళ్ళు వాడిన కడియాలు, బొంగరాలు, పూజలు. అది వాళ్ళ ఇంటి దేవుడు సార్, టెర్రకోట ఆయన ఆకారం విగ్రహాలు. ఓకే. ఎవరైనా ఆయన పేరు ఏంటి? టెర్రకోట రాజు. టెర్రకోట రాజా దేవుడు. టెర్రకోట ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది సార్? ఎక్కడ వస్తుంది టెర్రకోట? ఇప్పుడు ఉందా టెర్రకోట? టెర్రకోట అంటే సార్ దీంట్లో సార్ ఏడొస్తుంది? శ్రీశైలం దగ్గరలోనే ఉంటుందా అది? కొండారెడ్డి గిరిజనలో ఉంటారు. కొండారెడ్డి గిరిజనులు వీళ్ళు అంటే వీళ్ళని భజంత్రీలు అంటారు. భజంత్రిలో. ఓకే. అప్పుడు కాలంలో ఎవరింటి దగ్గర ఏం జరిగినా అంటే పెళ్లి ఫంక్షన్ ఉంటాయి కదా సార్, అవును. ఆ విధంగా ఇట్లా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఏం జరుగుతుందో ఓకే. వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో దానికి సంబంధించి చెప్తే ఇతనికి దానికి సంబంధించిన వాయిద్యం తీసుకొచ్చి వాయిస్తారు. అది భజంత్రీలు అంటారు. వచ్చిన పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అని చేసేవాళ్ళు ఈ టోల్. ఓకే. ఇతను ఏమంటారు? అదే కొండారెడ్డి గిరిజన అంటారు సార్. కొండారెడ్డి గిరిజన అంటారు. అతను లాస్ట్ చూడండి సార్, అతను చెప్పేవాడు అప్పుడు కాలంలో, నేను ఒక పక్క కొడతా పెళ్ళి అవుతుంది, ఒక పక్క కొడితే చావు కబురింటారు అని ఆ కాలంలో చెప్పేవాడు ఆచారం. ఒకేసారి రెండు పక్కలు కొడితే అంటే రెండు పక్క కొట్టారు సార్. వాళ్ళ ఆచారం ఏంటంటే ఒక పక్క కొడితే నేను పెళ్ళి అవుతాను మీకు, ఒక పక్క కొడితే చావు అనేది మీకు వినిపిస్తాను అని అంటే. ఓకే. రెండు పక్కలు అయితే కొట్టరు, ఒక పక్కే కొడతారు. ఒక పక్క చావుగా అనుకుంటారు, ఇంకో పక్క పెళ్ళి అనుకుంటారు, అంతేనా? ఇదే సార్ ఇది ఆట బాక్సులు వాళ్ళు వాడి సొరకాయ కూర, వాటర్ బాటిల్, లాస్ట్ తాడు సరుకు, ఈ అది గుట్ట సార్, పేరు గుట్ట అంటారు. ఇది 5 రాగాల కర సార్, తాడు లేదు 5 అన్నది. పంట పొలంలో అడ్డం కట్టేసినప్పుడు ఎవరైనా వచ్చి అది తట్టుకున్నారనుకో తాడు, ఇది గలగల అని సౌండ్ వస్తుంది ఆ ఎదురులో, అప్పుడు దొంగ ఎవరని పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇవ్వండి సార్ ఇక్కడ గంగమ్మ, శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి. ఓకే. వీళ్ళు పెద్ద పెద్ద మనుషులాగా పూజకి వెళ్ళేటప్పుడు ఆ విధంగా పూజకి వెళ్తారు. ఇవన్నీ చెక్కతో చేసినవే కదా? దీనికంటూ ప్రత్యేకమైన చెక్క ఉందా, లేదంటే ఏ చెక్కైనా వాడతారు? ఏ చెట్టు చెక్క? ఇది చెక్క ఏమి లేదు సార్, ఇది ఒక టేటు లాగా. టేకేనా? అప్పుడు కాలంలో దేవతను పూజించాలంటే దాంతో ఇది యాప చెక్క కానీ. వీళ్ళు లంబడి గిరిజన స్త్రీలు అంటారు. అంటే వీళ్ళు 5 రకాలుగా సార్. వీళ్ళు లంబాడి అంటే డప్పు, డోలు సార్. చెంచు అంటే డప్పు సార్.
లంబాడి అంటే డోలు, చెంచు అంటే డప్పు, అంతేనా? వీళ్ళు ఒక్కొక్క డ్యాన్స్ సార్ మిక్సింగ్ లాగా. అంటే ఆయన ఒకసారి కొడితే డప్పు డ్యాన్స్ అనమాట. ఆహా, నేను ఒకసారి డోలు డ్యాన్స్. అంటే రెండు కలిపి కొడితే మొత్తం మిక్సింగ్ లాగా. ఓకే. డోలు డప్పు, ఆ, డోలు కొడితేనేమో లంబాడ, డప్పు కొడితేనేమో చెంచు, రెండు కలిపి కొడితే మిక్స్. ఒకటే. ఓకే. బట్ డ్యాన్స్ చేసే వాళ్ళంతా కూడా లంబాడి వస్త్రధారణలోనే ఉన్నారు కదా, చెంచు వస్త్రధారణ ఎవరు లేరా? చెంచులే కాదు సార్, చెంచులు అన్నమాట. అంటే అప్పుడు కాలంలో ఓకే. ఇట్లా కలిసి వేసేవాళ్ళం. మ్మ్. అంటే ఇప్పుడు కాలం మారే కొద్దీ ఇప్పుడు అదే. డివైడ్గా అయిపోయింది. ఓకే. వాళ్ళ 5 మంది నేమ్స్ సార్ ఉన్నాయి సార్. పేర్లు. ఈ లాస్ట్ ఒకటే సార్. యా యా కమింగ్. పోయే వాళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. చక్రవాకం ముంగిల్ రేసులు. పోయే అంటే కొమ్ము పూలు ఉంటాయి. ఓకే. ఎత్తు కొమ్ములు ఉన్నాయి చూడండి. ఎక్కడ ఎత్తుకోమలు? పైన పెట్టు. ఓకే. ఎత్తు కొమ్ములు పోయి డోలు అన్నమాట. కొమ్ము ఊదే. ఓకే. అంటే శ్రీశైలం మల్లికా స్వామి పూజకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆచారం అది. ఆ విధంగా అది కూడా సొరకాయతో చేసిన సొరకాయ కాదు సార్, అది ఎత్తు కొమ్ము. ఎద్దు కొమ్ము. ఈ కొమ్ముల్లాగా అవి కొమ్ము. ఓకే. ఈ క్యాబ్. కొమ్ములు ఎత్తు కొమ్ములు క్యాబ్. ఇవి కూడా ఎద్దు కొమ్ములు, అన్ని ఎద్దు కొమ్ములే. ఓకే. ఇవి గుమ్మరములు అంటారు సార్. అంటే అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. ఓకే, సంగీత వాయిద్యాలు. అడ్డం చెప్పి కొడతారు. ఓకే. అవి ఇది పేదరు పుట్ట అంటారు. ప్రేజర్ బుట్ట. పేదరు పుట్ట అంటారు. పేజర్ బుట్ట. అది ఉంది సార్ 11. పెదురు బుట్ట. పెదురు బుట్ట. ఓకే. చేపలు దేనికి వాడతారు అది? చేపలు పట్టేది. ఓకే. అది వర్షం కూడా. ఓకే. లాస్ట్ పిల్లలు వేయాలంటారు. ఓకే. వాళ్ళు వాడిన వాయిద్యాలు. ఇది చేతపడి బొమ్మ అంటారు. చేతబడి బొమ్మ. ఓహో. అంటే వీళ్ళకి దగ్గరలో శ్మశానం ఉంది సార్. అంటే మొత్తం ముళ్ళులని గుచ్చేసారా బొమ్మకి? సార్ అట్లనే సార్. వీళ్ళకి దగ్గరలో శ్మశానంలో ఒక బేతాళుడు ఉండేవాడు. ఓకే. ఆ బేతాళుడు శ్మశానంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైనా గొడవ పట్టారంటే ఇద్దరు, వాళ్ళ సమస్యలు అంటే ఇతను కొట్టి సొమ్ము లాక్కొని పోయేవాడు వేరేవాడు అవుతాడు. ఇతను కొట్టి తిరిగి కొట్టలేకపోతాడు కదా, అప్పుడు ఏం చేస్తాడు? నేను చేత కాదు, ఏది చేయలేకపోతాడు, పారిపోయినాడు. ఇతను ఏం చేయాలంటే అతను వస్తూ ఏదైనా ఉంటే ఒకటి చొక్కలాగా ఏదన్నా ఇట్లా గుండి పినిసిలా ఆ వస్తువులు తీసుకొని రమ్మంటాడు. అతను తీసుకువెళ్తే స్వామి ఇట్లా నాకు జరిగింది, నా సుమంత్ ఇట్లా పోయింది, మళ్ళీ తిరిగి నేను సాధించుకోలేకపోయాను అని చెప్పేసరికి ఇతను చంపుడు అప్పుడే నేను ఏం చెప్తాడంటే, నేను చంపుతాను కానీ నీ సొమ్ము తిరిగి చేస్తాను, కానీ మీరు ఏం చేస్తారంటే నేను అడిగిన కోరిక మీరు తీరుస్తానంటే అతను మీకు రప్పిగలిగితే నీ సొమ్ము తిరిగి చేస్తాను. చేస్తా స్వామి, నీకు మీరు ఏం కోరుకుంటారంటే దాన్ని తీర్చాడనుకో, అతను మంత్రించాడనుకో, ఆయన ముందే అడుగుతాడు అతను చనిపోవాలి అయితే నీ సొమ్ము నీకు తిరిగి రావాలంటే, ఆ సొమ్ము నాకు తిరిగి రావాలా స్వామి అంటే అట్లా చేస్తాడు. లేదు ఇతను కసి ఉందనుకో అతని మీద, చంపే స్వామి అంటే అక్కడికి అక్కడే మంత్రిస్తే ఆ మనిషి ఎక్కడున్నా కూడా అట్లా బొబ్బలు వచ్చి చనిపోతాడు. అది చేతపడి అంటారు. ఓకే, ధన్యవాదాలు. మాకు చెంచు సంస్కృతి, లంబాడి సంస్కృతి, సౌర సంస్కృతి, గొండు సంస్కృతి ఇవన్నీ చెప్పినందుకు, శ్రీశైల చరిత్ర గురించి, చెంచులు ఇక్కడ ఎలా అభివృద్ధి చెందారు, వాళ్ళు ఇంతకుముందు పూజలు ఎలా చేశారు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.